హాయ్! వెల్కమ్ బ్యాక్. పేటీఎం ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ దీంట్లో అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్రెషర్స్ కానివ్వచ్చు, జాబ్ సీకర్స్ కానివ్వచ్చు, ఇమ్మీడియేట్‌గా ఏదైనా జాబ్‌లోకి వెళ్ళాలి అని చూస్తున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. పేటీఎం ఒక రెనౌన్ కంపెనీ అని మనకు తెలుసు. దీనికి డైరెక్ట్ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ స్క్రీనింగు అవన్నీ ఏం లేదు. మీరు అప్లై చేసినప్పుడే డైరెక్ట్‌గా మీరు ఎలిజిబుల్ అయితే మీ డిగ్రీ కానీ అవన్నీ బేస్ చేసుకొని మీకు డైరెక్ట్ అయితే టెస్ట్ అయితే ఉంటుంది. టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. కాబట్టి ఇది ఇమ్మీడియేట్‌గా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మనం మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కానివ్వచ్చు, రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసే ముందు ఈ వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్‌కి సజెషన్‌గా వెళ్తుంది. అలానే ఇలాంటి మరెన్నో కెరియర్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, జాబ్ అప్డేట్స్ కానివ్వచ్చు, మీకు నేను ఇవ్వడానికి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సపోర్ట్‌గా కూడా ఉంటుంది. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ విజిటర్. మనమైతే ఇప్పుడు డీటెయిల్స్‌లోకైతే వెళ్దాం. సో, పేటీఎం ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. రోల్ వచ్చి అసోసియేట్. అసోసియేట్ అనే రోల్‌కి బల్క్‌గా అయితే హైర్ చేసుకుంటుంది. మీరు చూసినట్టయితే క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ అయినా, బీబీఏ అయినా, బీసీఏ అయినా, ఎంబీఏ అయినా ఏదైనా కూడా దీనికి ఎలిజిబుల్. లొకేషన్ నోయిడా ఉంటుంది. బట్ దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అలో ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కొన్ని అడిగాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సీటీసీ వచ్చి మీకు 7 ఎల్‌పీఏ ఉండొచ్చు. దానికి అటు ఇటుగా కూడా ఉండొచ్చు. మీకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. పేటీఎం మనకేం చేస్తుందో తెలుసు. డిజిటల్ పేమెంట్స్ సైడ్ కానివ్వచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వచ్చు. పేటీఎం అనేది ఒక రెనౌన్ కంపెనీ. పేటీఎం తెలియని వాళ్ళైతే ఉండరు. కీ రెస్పాన్సిబిలిటీస్ ఈ అసోసియేట్ అనే రోల్ కింద మీరేం చేయాల్సొస్తుంది అంటే, వాళ్ళ ఆపరేషన్స్ కానివ్వచ్చు, వాళ్ళ మార్కెట్ రీసెర్చ్ కానివ్వచ్చు, మెయిన్‌గా గూడా రీసెర్చ్‌లో మీరు సపోర్ట్ చేయాల్సి రావచ్చు. ఆపరేషన్స్‌లో కానివ్వచ్చు, వాళ్ళకి డేటా గ్యాదర్ చేయడంలో కానివ్వచ్చు, ఇలాంటి వాటిలో అయితే మీరు సపోర్ట్ చేయాల్సొస్తుంది. ఎలాంటి స్కిల్స్ చూస్తున్నారు వాళ్ళంటే, మీకు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలని అయితే వాళ్ళు చూస్తున్నారు. సో, ఎంఎస్ ఆఫీస్ అనేది ఈస్ ఎ బేసిక్ థింగ్. వర్డ్ గానివ్వచ్చు, పవర్ పాయింట్, ఎక్సెల్ కానివ్వచ్చు, అది మాత్రం చాలు అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆపరేషన్ సైడ్ కాబట్టి. అలానే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యుంటే మీకు టెలికాం ప్రొడక్ట్స్ సైడ్, రెవెన్యూ ట్రాకింగ్ సైడ్ వర్క్ చేసుంటే అది ప్లస్ అవుతుంది. అలానే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మీకు నాలెడ్జ్ ఉంటే ప్లస్. బట్ అది ప్రిఫర్డ్ స్కిల్ మాత్రమే. మీకు ఎంఎస్ ఆఫీస్ అయితే మ్యాండేటరీగా ఉండాలని అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇంకా అవి కాకుండా ప్రొయాక్టివ్ అండ్ కొలాబరేటివ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్‌లీ ఎవరైనా కూడా ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక మినిమమ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు. ఎలిజిబిలిటీ మనం చూసాము. సో, ఏ డిగ్రీ అయినా ఆబ్వియస్‌గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా. ఏ ఇయర్ అని వాళ్ళు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు కాబట్టి, సో, మీరు రీసెంట్ ఒక 3, 4 ఇయర్స్‌లో ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. మీరు కూడా ఎలిజిబులే దీనికి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. ఇది మేబీ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి లేట్ చేయకండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానెల్ ఇలాంటి వీడియోస్ మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాము. జాబ్ అప్డేట్స్ కానివ్వచ్చు, మీ కెరియర్‌కి హెల్ప్ అయ్యే చాలా కంటెంట్ అయితే ఉంటుంది. ఏది మిస్ అవ్వకూడదనుకుంటే ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.